ఎస్, ప్రజలారా వినండి. నీకు పనికిమాల విషయాలు ఏమైతే నీ జీవితంలో ఉంటున్నాయో, ఏమైతే నష్టపోయి ఉన్నావో, ఏమైతే కష్టాలు భరిస్తున్నావో, ఏమైతే సమస్యలు ఉన్నాయో, నీ సమస్యలు నువ్వు ఇచ్చినట్లయితే ఆయన పరిష్కారాలు ఇస్తాడు. నీ రోగాలు ఇస్తే ఆయన స్వస్థతలు ఇస్తాడు. నీ పాపాన్ని ఇస్తే ఆయన క్షమాపణ ఇస్తాడు. నీ యొక్క దుర్మార్గాన్ని ఇస్తే ఆయన దైవత్వాన్ని ఇస్తాడు. నీ నష్టాలు ఇస్తే లాభాలు ఇస్తాడు. నీ కష్టాలు ఇస్తే ఆయన దీవెనలు ఇస్తాడు. నువ్వు ఏది ఇచ్చినా కానీ ఆయన ఉంచుకునే దేవుడు కానే కాదు. ఎస్, వడ్డీ కాదు, ఆయన 1000 రెట్లు ఏ బ్యాంకు కానీ ఏ షేర్ మార్కెట్ కానీ ఇవ్వని విధంగా దేవుడు మళ్ళీ నీకు తిరిగిస్తాడు. ఆయన ఇచ్చినప్పుడు ఏ స్థాయిలో ఇస్తాడంటే ఇక నీ చేతులు సరిపోవు, నీ బ్యాంక్ అకౌంట్ సరిపోదు, నీ కుటుంబం సరిపోదు, ఇల్లు సరిపోదు. ఆ స్థాయిలో దేవుడు దిమ్మ తిరిగే రేంజ్ లో దేవుడు నీకిస్తాడు. నువ్వు ఇచ్చిన దానికి 1000 రెట్లు కల్పించినప్పుడు నువ్వు ఆశ్చర్యపోతావు. ఇక నమ్ముచున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టే